తలకాయ కూర వండుతున్నా. తలకాయ కూర ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు ఏంది? అందుకే మీకు చూపించడానికి వీడియో పెట్టుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర, మీ వాడిని. ఈరోజు తలకాయ కూర వండుతున్నా. దానికి వేయాల్సిన ఐటమ్ ఏంటంటే, నేను ఫస్ట్ మామూలుగా అయితే అందరూ ఉల్లిపాయలు తరిగేస్తారు, నేను తరగను. ఉల్లిపాయ, టమాటా మిక్సీకేస్తా, పేస్ట్ చేసేస్తా. తర్వాత దాని తర్వాత ఐటమ్ ఏమేలో మళ్ళీ చెప్తాను. ఒకసారి కోసిన కాయలు దీంట్లో వేసాను. ఏం కాయలు అయ్యి? టమాటా ఉల్లిపాయ పేస్ట్ కి. అప్పుడు ఇలా పెట్టుకోవాలి. అలాగలా ఇంకా చెప్పు. బాగా నలిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మాస్టర్? ధనియాలు ఓకే. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ధనియాలు పొడి కాబట్టి. ధనియాలు ఏ మాస్టర్? జీలకర్ర ఓకే. అదేంది? చెక్క మొక్క ఓకే. చక్కెర మొగ్గ ఓకే. నెక్స్ట్ ఏంది? మిరియాలు ఓకే. ఎండు కొబ్బరి వేస్తే అచ్చా బాగుంటుంది. ఎండు కొబ్బరి నేను ఎక్కువ వేసుకోవట్లేదు. సరేలే, ఆపుతాను చూడండి. అన్నీ కలుపుకున్నాడు. తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ ఓకే. అల్లం పేస్ట్ వేస్తాము, కానీ దీంట్లో తెల్లగడ్డ వేస్తేనే టేస్ట్ వేరే. పౌడర్ మెత్తగా అయింది. మసాలా ఎంత కమ్మగా ఉంటే తలకాయ కూర ఎంత కమ్మగా ఉంటుంది. ఏం పెట్టాలి? బాగా పెట్టాలి. బాండలు కాదు పెట్టాలి. దబర పెట్టాలి. ఏం దబర అది? వేసిరా? వేసిరి. దేని పెడతాను తెసురు. ముందు మేము వావ్, తలకాయ కూర బాగా ఉడికిపోయింది. గుమ్మ పొగలు వచ్చేస్తున్నాయి దాంట్లో నుంచి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థం ఇది 100 కేజీలు అయ్యా. ఇది 1.5 కేజీ ఓకే. దీనికి కేజీలు కాటా పడలే. ఆ దబ్బర కింద మంట పెట్టినాడు మా మాస్టర్. కింద మంటే కదా పెడతాం. ఇప్పుడు ఇది బాగా వాటర్, దీంట్లో వాటర్ ఆయిల్ పోస్తున్నా. నాకు మటన్కి ఆయిల్ ఎక్కువ ఉండాలి, ఓకే, అందుకే పోస్తున్నా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఓకే. అంటే ఇందాక ఈ చెక్క మొక్కలో తెల్లగడ్డ వేసాం, అది వేరే కోటింగ్ అది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు అల్లం పేస్ట్ కొంచెం ఘాటు ఉండాలి కాబట్టి ఎక్కువగా వేస్తున్నాం. ఆయిల్ పైకి వచ్చింది కదా, కట్ట అంట. అప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని, ఇప్పుడు మనం ముందుగా ఉడకేసుకున్న తలకాయ ఇలా పెట్టుకొని వేసేసుకుంటాం. వేసేసుకొని బాగా ఇట్లా కలిపెట్టేసుకున్నామా. కలిపేసిన తర్వాత దీంట్లో నేను పెరుగు వేస్తా. పెరుగు ఓకే. వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. 1 కప్పు పెరుగు వేసేసి బాగా కిందకి పై కలిపెట్టేసి కొంచెంసేపు కొంచెం వాటర్ పోసుకుంటా. ఎందుకంటే పులుసు కదా, రాగి సంగట్లో కదా. అవునవును, పులుసు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇగో గ్లాస్ వాటర్ పోస్తాం. ఓకే. 2 గ్లాసులు. ఇప్పుడు నేను ఉప్పు చూసుకుంటా. సరిపోయిందా? సరిపోలేదు. చెక్క పడిపోయింది కూర. చెక్క పడిందా? బాగా చెక్క పడిపోయింది. ఇప్పుడు పొయ్యి కట్టేస్తున్నాను. ఓకే. 7 తలకాయ కూడా రెడీ అయిపోయింది. ఆయిల్తో సగా బాగా పైకి వచ్చేసింది.
చూడండి ఫ్రెండ్స్, తలకాయ కూర. నేను ఇప్పుడు తలకాయ కూర వండాను. ఆనక రైస్లో వేసుకొని ఎట్టుందో చూసారా? సూపర్ ఉంది సార్. ఓకే, ఆనక వైట్ రైస్ వండుతున్నాను. తినేటప్పుడు రైస్ వేసుకుని తిన్న తర్వాత మా యూట్యూబ్ పిల్లడితో తిని చెప్తాడు ఎట్టుందో. చూడండి, చూసారుగా తలకాయ కూర ఇలా వండుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. నా పద్ధతిలో ఇలా చేసా. ఇది ఎప్పుడైనా చూస్తుంటే కింద కామెంట్ పెట్టండి. లేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే కామెంట్ పెట్టి మీరు ఏమైనా అడగాల్సి అనుకుంటే నేను మీకు చెప్తా. ఈ ఐటమే కాదు, పెద్ద పెద్ద ఆర్డర్లు అయినా సరే ఏదైనా సరే వండబడను. క్యాటరింగ్ నాగేంద్ర, మీ వాడిని. థ్యాంక్ యూ మాస్టర్. చూశారు కదా తలకాయ కూర పదార్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.